అమ్మ నిన్ను ఎక్కడో చూసినట్టుందమ్మా. రామాపురంలో బావి దగ్గర చూసుంటావు. చాలా ఏళ్ల బట్టి నేను అక్కడే ఉంటున్నాను. రామాపురం ఇలా నగల నట్ర వేసుకొని అర్ధరాత్రి పూట ఒంటరిగా వెళ్తున్నావు, నీకు భయం లేదమ్మా? భయమా? నాకా? ఎవరైనా నన్ను చూసే భయపడాలి కానీ నేనెవరికీ భయపడ్ను. అమ్మా నిన్ను చూస్తుంటే అచ్చు మా అమ్మలా ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్దాలో చెప్పమ్మా, నేను దేబెడతాను. వద్దు బాబు, గాలిలా నేను కళ్ళు మూసి తెరిచే లోపున నాకు కావలసిన చోటుకి వెళ్ళగలను. అబ్బో అవునా? సరేనమ్మా, మా చెల్లి పెళ్లి హడాడిలో ఉన్నాను, వస్తాను. కాస్త ఆగు బాబు. ఏంటమ్మా? నన్నమ్మా అని పిలిచావే, ఈ అమ్మ చెప్పిన మాట వింటావా? ఏంటమ్మా? నీ చెల్లెలి వివాహం జరగకూడదు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నించొద్దు. వెంటనే ఈ పెళ్ళాపు. చూడమ్మా, చూడటానికి దేవతలా ఉండవు, ఈ అపశకరం మాట్లాడమ్మా. ఈ సంబంధం మా అమ్మ చూసిన సంబంధం, నా చెల్లి మెచ్చిన సంబంధం. ఈ సంబంధం వద్దని భగవంతుడితో చెప్పినా సరే నేను ఎవరి మాట విన్నాను. అమ్మా తల్లి, ఈ విషయం వెళ్ళి మా చెల్లితో చెప్పొద్దమ్మా. ఆ అమ్మాయి తట్టుకోలేదు, చచ్చిపోతుంది. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. చూడమ్మా, నా చెల్లి పెళ్లి జరిగే చోట దరిదాపుల్లో నువ్వు కనిపించడానికి వీల్లేదు. ఏడేడు జన్మలకి నువ్వు మాతోనే ఉండాలమ్మా. మా వంశాన్ని కాపాడుతుండు తల్లి. ఆ రోజున నీ వంశాన్ని కాపాడతానని నీకు మాట ఇచ్చాను. అందువల్లనే ఈ రోజు నీ చెల్లి పెళ్లి ఆపడానికి వచ్చాను. కానీ విధి ఆడుకుంటోంది. తప్పు చేశానండి. సావిత్రి ఆత్మను మన పాప శరీరంలోంచి తరిమేసి పెద్ద తప్పు చేశాను. మీకు మళ్ళీ మాట రావాలంటే ఆ పాతాళ కారిక మన పైన కరుణ చూపించాలి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి రోజు ఆ దేవిని పూజిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఆ దేవత కటాక్షిస్తే తప్ప మనకి వేరే దారి లేదండి. ఏమండి, నేను మనసారా ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఆ పాతాళ కాళికి మనల్ని కష్టాల నుంచి కట్టించాలండి. అమ్మా అయిపోయిందేంటి? ఏమండి, మీరు మాట్లాడుతున్నారు, మీకు మాట ఎలా వచ్చింది? తలచుకోగానే ప్రత్యక్షమయ్యేదే ఈ పాతాళ కాళిక. నీ భర్తకి పడిపోయిన మాట తెప్పించింది నేనేనమ్మా. ఈ అధర్మానికి కారకులైన వాళ్ళని సంహరించబోయేది కూడా నేనే గాయత్రి. ఇలా కూడా ఓ సెంటిమెంట్ ఉందా? కమాన్, ఇప్పుడు రా రావే.
ఈ విషయాన్ని వెంటనే వెళ్ళి మంత్రమూర్తికి చెప్పాలి. నాగేంద్ర, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నేనెవరో తెలీదా? అరే రే మంత్రమూర్తి, చిన్నపిల్లలా వచ్చింది నువ్వా? అవును, ఆ దెయ్యం కారుకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే నిన్ను కాపాడదామని చిన్న పిల్లగా మారిపోయి వచ్చాను. చూసావా ఈ వింత? ఆ దెయ్యం కారికి అన్ని శక్తులుండి కూడా నేను చిన్న పిల్లగా రావడం కనిపెట్టలేకపోయింది. సరే గాని నువ్వు ఓ పెద్ద మంత్రగాడిని అది ఇదని చెప్పావు. నీకు అసలు బుర్రుందా? మరుగుజ్జుముని దయ్యాన్ని బంధించాడు. ఆ దయ్యం కారు తిరిగి ఎలా వచ్చింది? ఏదో మిస్టరీ జరిగింది. ఆ మరుగుజ్జుముని మనకి కీడు తలపెట్టాడు, నమ్మించి మోసం చేశాడు. ద్రోహి! రాయ్ మంత్రమూర్తి, ఎవరో మాయలాడి మాయ చేసింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను అనుమానించావు. నేను ఇంకొక క్షణం కూడా నీతో ఉండను. నేను బంధించిన ఆత్మలన్నింటినీ కూడా విడుదల చేయబోతున్నాను. జై జక్కమ్మ. ఆగండి. తొందరపడ్డాను. 5 సంవత్సరాలుగా నాకు గురువుగా ఉన్న నా గురుదేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? పోతే ఏంట్రా? పోనీ. నా దగ్గర కూడా శక్తులున్నాయి. ఆ శక్తులన్నీ వచ్చి ఆ ఆత్మల్ని నాశనం చేసేస్తాయి. నాశనం చేసేస్తాయి. అమ్మా, మమ్మల్ని కాపాడా. రేపు శనివారం ఆ పాపాత్మల్ని మట్టు పెట్టడానికి నువ్వు మాకు దారి చూపించావు. రేపు శనివారం మాత్రమే కాదు సావిత్రి, అమావాస్య కూడా. అమావాస్య మంత్రగాళ్ళకి అనుకూలమైన రోజు. కానీ మీలాంటి పవిత్రమైన ఆత్మలకి ఇది అశుభ దినం. వాటన్నింటినీ మీరు జయించాలి. జయించేలా నేను చేస్తాను. అమ్మా, అమ్మా, నన్ను మన్నించమ్మా. నా కట్లు తొలగించమ్మా. ఈ బందీ నుంచి నన్ను విడిపించమ్మా. అమ్మా, నా కట్లు తొలగించమ్మా. నువ్వు బంధ విముక్తుడు అవడమే కాదు, ఆ దుష్టుల్ని శిక్షించే సమయం కూడా వచ్చింది. అమ్మా పాతాళ కాళిక, నా కుటుంబంతో నేను మా కులదైవం కోవిలికి వెళ్తున్నాను. మా ఇంటిని నువ్వు ఎప్పట్లాగే కనిపెట్టుకుని ఉండాలమ్మా. పద్మ, వెళ్దామా? ఈ ఇంటిగాళ్ళోళ్ళు నగానట్రా ఇంట్లో ఉంచి తాళం పెట్టి పొరుగురు వెళ్ళుంటారు. ఇక మన పంట పండిందిరా. నువ్విక్కడే కాపలా ఉండు. నేను లోపలికెళ్ళి నా హస్తలాగం ఏంటో చూపిస్తా.
ఏరా, నా సంరక్షణలో ఉండే ఈ సరిహద్దులోనే దోపిడీ చేద్దామని వచ్చావా? కాళిక కాపలా ఉండే ఈ ఊరిలో నా కంటికి కనపడకుండా గాలి కూడా లోనికి చొరబడ్డానికి వీల్లేదురా. మూర్ఖుడా, నేనిప్పుడే వెళ్ళిపోతాను. ధైర్యం ఉంటే తాళం పగలగొట్టిన చేత్తోనే నగర పెట్టని తాకు చూద్దాం.